ఇది వచ్చేసి MI11X 2021లో ఏమో కొన్నాను అనుకుంటా. కొన్ని కూడా ఒక 4 ఇయర్స్ దాటిపోయిందండి. మామూలుగా మీరు డిస్ప్లే పైన OnePlus మొబైల్స్ అయితే గ్రీన్ లైన్ ఇష్యూ లేదంటే పింక్ లైన్ ఇష్యూ కూడా చూసుంటారు. కానీ నా మొబైల్లో అరే రావే ఇలా వైట్ లైన్ ఇష్యూ అయితే కనిపిస్తుంది. ఒకే ఒక సొల్యూషన్ ఉంటుందండి, డిస్ప్లే అయితే చేంజ్ చేసుకోవడము. దీనికి ఇంకా వేరే సొల్యూషన్ ఉండదు. మామూలుగా సన్న వైట్ లైన్ ఉంటే నాకు ప్రాబ్లం ఏమి ఉండేది కాదండి. కాస్త డార్క్ లైన్ కనిపిస్తుంది కాబట్టి నైట్ టైంలో ఫోన్ వాడాలంటే కాస్త ఇబ్బందిగా అవుతుంది. సర్లే పోనీలే డిస్ప్లేని చేంజ్ చేద్దాము అని చెప్పేసి ఒరిజినల్ డిస్ప్లే కోసం షోమీ వెబ్సైట్లో వెతికితే 4,999 రూపాయలు అయితే చూపిస్తుంది. అండ్ వాళ్ళైతే బయటకి ఎక్కడికి ఇవ్వరు, మేమే రిపేర్ చేస్తాము అని చెప్తారు కాబట్టి అడిషనల్గా రిపేర్ ఛార్జెస్ కూడా వేసుకుంటే 5,500 మీదనే అవుతుంది. పోనీ ఈ మొబైల్ని తీసేసి వేరే మొబైల్ తీసుకోవడానికి ఎక్స్చేంజ్లో పెడదాము అన్నా కూడా 5,300 చూపిస్తుందండి. కనీసం డిస్ప్లే కాస్ట్ కూడా రావట్లేదు. సరే తప్పదు, ఎలాగో నేను మొబైల్ వాడాలి అని చెప్పేసి బయట సెర్చ్ చేశాను. అక్కడ 3,500 చెప్పారు. డిస్ప్లే వచ్చేసి ప్రైస్ అంతా నాకు ఎందుకో బాగా ఓవర్గా అనిపించి ఆన్లైన్లో ఒక వెబ్సైట్లో వెతికితే నాకు ఈ డిస్ప్లే అయితే 1000 రూపాయలకు దొరికింది. మంచి థర్మాకోల్ ప్యాకింగ్ అయితే పంపారండి, డిస్ప్లే కూడా పాడవకుండా. ఈ డిస్ప్లేని చేంజ్ చేస్తూ మిగతా విషయాలు అయితే మాట్లాడుకుందాం. ఇది నేను ఆర్డర్ చేసిన డిస్ప్లే మోడ్యూల్. ఇక్కడైతే ఒరిజినల్ కాంబో అని కనిపిస్తుంది. మామూలుగా ఒరిజినల్ అంటే ఇదే అని చూపిస్తారేమో ఎవరైనా. దీని మీద అయితే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, కావాలంటే మీరు చదువుకోండి. ఇప్పుడైతే మనం మొబైల్ రిపేర్ స్టార్ట్ చేసేద్దాం. బ్యాక్ సైడ్ గ్లాస్ ఉంటే కనుక కాస్త నెమ్మదిగా చేసుకోవాలి, లేదంటే పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా చిన్నగా ఇంట్లో వాడి ఈ బ్లోయర్ తోటి హీట్ చేసి ఇలా అంటే బ్యాక్ ప్యానల్ అయితే వచ్చేస్తుంది. ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడైతే ఇదే సైజ్లో 7500 mAh బ్యాటరీ వరకు అయితే ఇస్తున్నారు. కానీ అప్పట్లో ఇది 4500 mAh బ్యాటరీయే. ఇది వచ్చేసి బ్యాటరీతో మనకు పెద్దగా పని ఏం లేదు, కానీ ఈ కిందిది ఓపెన్ చేయాలి, అలాగే పైన కూడా ఓపెన్ చేయాల్సి వస్తుంది. నేనైతే కిచెన్లో ఉన్నానండి. ఇలా కత్తి పట్టుకుంటే వంటలు చేయగలను అద్భుతంగా, ఇలా స్క్రూ డ్రైవర్ పట్టుకుంటే ఫోన్ కూడా రిపేర్ చేయగలను. కొంతమంది ఏ టాలెంట్ లేకుండానే కమెంట్లోకి వచ్చి ఏదేదో వాగుతూ ఉంటారు. నేను అవన్నీ పట్టించుకోనులేండి, అవన్నీ లైక్ తీసుకుంటాను. అలాగే కొత్త వాళ్ళు మన ఛానల్లోకి వస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. స్క్రూస్ అయితే కాస్త ఎక్కువగానే ఉంటాయండి, జాగ్రత్తగా తీయండి అండ్ జాగ్రత్తగా కూడా పెట్టుకోండి. ఇక్కడైతే సీల్ ఉంది. ఇప్పటివరకు ఇది ఓపెన్ చేయలేరు కాబట్టి సీల్ అలాగే ఉంది. దీన్ని కూడా ఇప్పుడు మనం ఓపెన్ చేసేద్దాం. కొంతమంది వచ్చేసి ఇప్పటివరకు నా ఫోన్ ఓపెనే కాలేదు అని చెప్తూ ఉంటారు. కాకపోతే ఇక్కడ సీల్ లేదు అంటే ఖచ్చితంగా మీ ఫోన్ ఎక్కడో ఓపెన్ చేశారని అర్థమవుతుంది. ఫోన్ అయితే ఇంకా ఆన్లోనే ఉంది. ఇది వచ్చేసి డిస్ప్లే కనెక్టర్ కాబట్టి దీన్ని ఫస్ట్ ఓపెన్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ ఫోన్ ఇంకా ఆన్లోనే ఉంది, చూడండి. పైన స్క్రూస్ అన్ని తీసేసాను. ఇక్కడే కింద బ్యాటరీ కనెక్టర్ అయితే ఉంది. ఇప్పుడు మనం రిమూవ్ చేయాలి. ఇది అయిపోయింది కదా. ఇక మన నెక్స్ట్ పని వచ్చేసి ఫ్రంట్ ఉన్న డిస్ప్లే తీసేయడమే. డిస్ప్లే తీసేసాక మళ్ళీ కలుస్తాను. ఒక 2 minutes టైం అయితే తీసుకుంటుంది. నేనైతే ఇంట్లో నా దగ్గర ఉన్న బ్లోయర్తోనే ఇవన్నీ చేస్తున్నానండి. దీనికి పెద్ద ఎక్విప్మెంట్ కూడా అవసరం ఉండవు. నా డిస్ప్లే ఆల్రెడీ చుట్టంతా ఉన్న గ్లూ ఎండిపోయి ఒక్కసారి జస్ట్ ఇలా అన్నానో లేదో డిస్ప్లే ఊడి బయటకు వచ్చేసింది. చాలా మంది అంటుంటారు బ్యాక్ సైడ్ బ్లాక్ ఉంటే ఒరిజినల్ అని చెప్పేసి, ఇలా వేరే కలర్స్లో ఉంటే మాత్రం డూప్లికేట్ అని చెప్తూ ఉంటారు. కాకపోతే వన్స్ ఒక్కసారి డిస్ప్లే పోయింది అంటే ఒరిజినల్ దొరకడం కాస్త కష్టమే అండి. ఇలా డూప్లికేట్స్ దొరుకుతూ ఉంటాయి, ఇవి అటాచ్ చేసుకోవడమే. ఏం లేదండి, ఇందాక ఈ కనెక్టర్ చూపించాను కదా, డిస్ప్లే కనెక్టర్, ఇది రిమూవ్ చేసి కొత్త కనెక్టర్ అయితే పెట్టాను. ఫ్రంట్ డిస్ప్లే ఇలా కూర్చుంది. ఇలా చూడండి, డిస్ప్లే అయితే ఆన్ అయిపోయింది. డిస్ప్లే చెక్ చేసే దగ్గర నేనైతే ఆన్ చేశాను. నా ఫోన్ ఆన్ కావడానికి కాస్త టైం తీసుకుంటుందిలేండి. సెట్టింగ్లోకి అయితే వచ్చేసాను. మీకు టచ్ పనిచేస్తుందో లేదో చూపించడానికి. ఇది కనిపిస్తలేదు అనుకుంటా మీకు. ఇది ఒక్కసారి రిమూవ్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఓ నో, ఒక్క నిమిషం.
ఇక్కడ కెర్నల్ వర్షన్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ నొక్కుతూనే ఉండండి ఓపెన్ అయ్యేంత వరకు. ఓపెన్ అయింది. ఇక్కడ టచ్ సెన్సార్ అనేది కనిపిస్తుంది నెంబర్ 6. ఎవ్రీ బ్లాక్ కూడా మనకు కనిపిస్తుంది. ఎవ్రీ బ్లాక్ కూడా ఇలా బ్లాక్ చేసి వెళ్ళిపోతూ ఉండాలి. ఎక్కడైనా ఈ బ్లూ రాకుండా వైట్గానే కనిపించింది అనుకోండి, అక్కడ ఆ మొబైల్ యొక్క టచ్ అయితే ప్రాబ్లం ఉన్నట్టు అర్థం. ఇది మొబైల్ రిపేర్ చేసే గ్లూ. మామూలుగా దీన్ని వేరే వాటికి కూడా వాడుకోవచ్చు. ఇప్పుడైతే మనం ఈ గ్లూని మొబైల్కి అంటించేద్దాం. బ్యాక్ సైడ్ ఫస్ట్లో అయిపోయాం కదా, ఈ స్క్రూస్ అన్నీ కూడా ఫిట్ చేసుకొని నెక్స్ట్ మనం గ్లూ అయితే పెట్టేసుకుందాం. ఓకే, దీనిపైన బ్యాక్ సైడ్ ప్యానల్ ఉంటుంది కదా, అది పెట్టేయడమే. తర్వాత రబ్బర్ వేసుకుంటే మనకు అలాగే ఉండిపోతుంది. గ్లూ కొంచెం బయటకు వచ్చిన ప్రాబ్లం లేదండి, అది తుడిచేస్తే వెళ్ళిపోతుంది. ఇలా రబ్బర్స్ ఉంటాయి కదా, రబ్బర్స్ మనం టైట్గా వేసుకున్నాం అనుకోండి, ఈ గ్లూ అనేది ఇంకొంచెం స్ట్రాంగ్ అవుతుంది. ఒక 3-4 రబ్బర్ బ్యాండ్స్ అయితే వేసుకోండి, మీకు ఎన్ని వీలుంటే అన్నీ. ఎంత ఎక్కువ రబ్బర్స్ వేసుకుంటే అంత మంచిదండి, లేదంటే గ్యాప్ వచ్చేస్తుంది. సెట్. ఫైనల్గా ఆపరేషన్ అయితే అయిపోయింది. పేషెంట్ కూడా బతికే ఉన్నాడండి. కాకపోతే కాస్త బ్యాండేజెస్ ఎక్కువగా ఉన్నట్టున్నాయి. ఏం పర్లేదు, ఇంకొక 2-3 అవర్స్లో ఈ బ్యాండేజెస్ అన్ని రిమూవ్ చేసేస్తాను. ప్లస్ స్క్రాచెస్ పడతాయని చెప్పేసి రిమూవ్ చేశాను కదా, అది మళ్ళీ అయితే పెట్టేశాను. ఇంకొక విషయం ఏంటంటే, ఇలాంటివి ఎప్పుడు కూడా మీరు ఇంట్లో ట్రై చేయకండి. ఇది వచ్చేసి ఒరిజినల్ డిస్ప్లే కాదు, నార్మల్ డిస్ప్లే. అండ్ 4 years అయిపోతుంది కదా ఈ మొబైల్, అందుకోసం నాకు వచ్చిన పని అండ్ నాకు ఇంట్రెస్టింగ్గా ఉన్న పని కాబట్టి నేనే చేసేసుకున్నాను. కాకపోతే దయచేసి ఎవరు కూడా రాని పనిని ఇంట్లో చేసుకోవద్దని మాత్రం చెప్తున్నాను. నెగిటివర్స్కి ఒకటే చెప్తున్నానండి, నీకేం తెలుసు నీకేం తెలుసు అంటారు కదా, నాకు అన్నీ తెలుసు. ముందు నీకేం తెలుసో అది తెలుసుకో. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినా సరే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అలాగే మంచి రిపేర్ కూడా చేశానని అనుకుంటున్నాను. మళ్ళీ తక్కువలో చేసేస్తారు కదా మేడం, నా డిస్ప్లే కూడా పోయింది మీరే చేసేసేయండి తక్కువలో అని చెప్తారేమో. ఒక్కొక్క డిస్ప్లే ఒక్కొక్క కాంప్లికేషన్ గా ఉంటుంది. నా డిస్ప్లే కొంచెం ఈజీ కాబట్టి నేను చేసేసుకున్నాను. అలా అని చెప్పేసి అన్ని డిస్ప్లేలు నేనే చేసేస్తాను కాదులేండి. నా దగ్గర అంత ఎక్విప్మెంట్ లేదు, అలాగే అంత టైం కూడా లేదండి. ఈ డిస్ప్లే తీసుకొచ్చే దాదాపు ఒక 10-15 days అయిపోతుంది. ఇవాళ టైం దొరికింది, ఇవాళ చేసేసాను. ఇది వాళ్ళ మన వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిందనే ఖచ్చితంగా అనుకుంటున్నాను. నచ్చితే తెలుసు కదా, ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు మన ఛానల్లోకి వస్తే కనుక డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. హై పాయింట్స్ ఇవ్వాలని ఎవరైనా అనుకుంటే కనుక ఈ వీడియోకి డెఫినెట్గా హై పాయింట్స్ ఇవ్వండి.